సేవ అనేది స్పెషల్లీ గిఫ్టెడ్ అన్నమాట, స్పెషల్లీ పని అది. అధ్యక్షుడు కూడా అపేక్షించువాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అన్నాడు తిమోతి పత్రికలో. ఎవడైనా అధ్యక్షుడు అవ్వాలని కోరుకుంటే పెద్ద చాకరీరా బాబు, పెద్ద చాకరీ చేయడానికి నేను రెడీ అని అంటున్నాడు అని అర్థం. అదేం ఘనత కాదు, హోదాగా అలా కనబడుతుంది ఈ రోజుల్లో. అందుకే ప్రతి ఒక్కరికి పాస్టర్ అయిపోవడం చాలా సరదాగా ఉంది. అందుకే దేవుడు ఏంటంటే శ్రమల కాలం అనేది స్టార్ట్ చేయించాడు. ఎవడు నిజంగా సేవకు వచ్చినాడు, ఎవడు ఇలాగ స్వార్థ ప్రయోజనాలతోనో, ఘనతలు వస్తాయనో, డబ్బులు సంపాదిద్దామనో ఎలాగొచ్చినోడు ఎవరో త్వరలోనే ఈ జల్లెడే కార్యక్రమంలో పొట్టంతా రాలిపోయి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడే విశ్వాసముతో బ్రతికే సేవకులే ఉంటారు. వాళ్ళ మీదుగా కడవరి పరిశుద్ధాత్మ వర్షం వస్తుంది. విశ్వాసంలో కూడా అదే జరుగుతుంది. వేరే వేరే కారణాలను బట్టి యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు పొట్టు రాలిపోయినట్లుగా రాలిపోతారు. బ్రతుకుతే ప్రభు కోసం సద్భక్తితో బ్రతుకుతా, ఈ లోకముతో కానీ పాపముతో కానీ నేను రాజీ పడను, ఉత్తమ భక్తుడిగా నేను జీవిస్తాను అన్నవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అతి త్వరలోనే సంఘములో భ్రష్టత్వము సంభవించబోతుంది. అంత్యదినములో అనేకులు విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెబుతున్నాడు. మెల్లిమెల్లిగా ఆదివారాలకి, ప్రార్థనలకి దూరం అయిపోతారు, ఆరాధనకు దూరం అయిపోతారు. ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనకి, వ్యక్తిగత బైబిల్ పఠనానికి దూరం అయిపోతారు. ఇక దేవుడు అనేది ఒక మూలకం మాత్రమే జీవితంలో పరిమితం చేస్తారు. ఆ మూలను కూడా మూసేస్తారు కొన్ని రోజులకి. ఇక దేవుడు లేని పరిస్థితిలో జీవితాన్ని గడిపేయడం మొదలు పెడతారు. రక్షణే కోల్పోతారు, దేవునికి దూరం అయిపోతారు. నీళ్ళు లేక ఎండిపోయినట్లుగా సంఘాలు మారిపోతాయి. అలా ఎండిన భూమి మీదకి దేవుడు అంత్య దినాల్లో మళ్ళా కడవరి పరిశుద్ధాత్మ వర్షం కురిపిస్తాడు. ఎవరు నమ్మకంగా యథార్థంగా ఆయనను నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు ఆయన్ను వెంబడించారో వాళ్ళు తప్పక ఉంటారు. శరీరము క్షీణించిపోయినా, హృదయం క్షీణించిపోయినా ప్రభువును మాత్రం విడువనే పరిస్థితిలో ఉంటారు.